రైతువేది న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఉత్సాహంగా పాల్గొన్న రామకృష్ణపురం మహిళలు నారాయణపేట జిల్లాలో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ విజయనగరం జిల్లాలో అదృశ్యమైన కానిస్టేబుల్ ఐటీడీఏ పార్క్ సమీపంలో తుప్పల్లో మృతదేహం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా శ్రీ రామకృష్ణపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఆర్కేపురం రోడ్ నెంబర్ 3లో కాలనీ ఆడపడుచులు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు రామారావు, ప్రెసిడెంట్ సాయి కుమార్, వైస్ ప్రెసిడెంట్లు రమేష్ బాబు, అన్నపూర్ణ, శ్యామ్ సుందర్రావు, శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులు విద్యారెడ్డి, శ్రీనివాసరావు, గోపాల్ రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఎక్కామెట్, బూనేట్ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. దేశ చరిత్రలోనే రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని అన్నారు. రైతు పక్షపాతి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చేస్తున్నారంటే రైతుల కోసం ముందు పేదవారిని ఆదుకోవాలి, రైతులను ఆదుకోవాలి, ఇవన్నీ పనిచేసాడు. డెవలప్మెంట్ అంతా ఆపేసి రైతుల కోసం పనిచేస్తుంది. రైతుల కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కాబట్టి మనం అందరం కూడా అదే కాకుండా రైతు బీమా, ఈ రైతు బీమా ఒక లింగాల్సిన తీసుకుంటేనే ఈ యొక్క గ్రామంలో 16 మందికి వచ్చారు. 16 కుటుంబాలకు 80 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చారు. అంటే ఎవరైనా ఏ కారణాల చేత చనిపోయినా రైతు కుటుంబం అంటే గతంలో చూస్తే వీధిన పడేది. ఒక 50,000 కావాలంటే మనం ఎంఆర్ఓ ఆర్డీఓ చుట్టూ ఆఫీసు తిరిగితే ఎవరు ఇచ్చేది కాదు. ఒక 50,000 కూడా చాలుకోకపోయేది. ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం రైతు బీమా తీసుకొని ఈ ఒకటే గ్రామంలో 80 లక్షల రూపాయలు రైతు బీమా ద్వారా వచ్చినాయి. మన మద్దూరు మండలానికి సంబంధించి మొత్తానికి 4 సంవత్సరాలు కలుపుకొని 158 కోట్ల 26 లక్షల రూపాయలు మండలానికి 158 కోట్లు 4 ఏళ్లలో రైతుల కోసమే, రైతు బంధు కోసమే. రైతు బీమా మళ్ళీ రైతు బీమా వచ్చి ఈరోజు 262 రైతులకు 13 కోట్లు జమ అయింది. ఈ విధంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి రైతుల కోసం మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. అందుకే మనం గ్రామాలను సంబరాలు చేసుకోవాలి. సంక్రాంతి వరకు కంటిన్యూగా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు గతంలో. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ కోకాపేటలో దారుణం జరిగింది. 7 హిల్స్ వద్ద గుర్తు తెలియని మహిళల మృతదేహం కనిపించింది. స్థానికులు నిర్మానుష్య ప్రాంతంలో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం గుర్తించారు.
స్థానికుల సమాచారంతో నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు 11 గంటల ప్రాంతాన మనకి ఒక గుర్తు తెలియని శవం ఇక్కడ ఈ 7 Hills అపార్ట్మెంట్స్ వెనకాల పడి ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఈ సర్వే నెంబర్ 126 సర్వే నెంబర్లో నార్సింగి గ్రామానికి చెందిన ఈ సర్వే నెంబర్లో ఒక గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని చెప్పేసి సమాచారం వస్తే వెంటనే మేము ప్లస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూస్తే అది ఒక 10 రోజుల కింద ఫ్రూటిఫై అయిపోయి ఒక 10-15 రోజుల కింద చనిపోయి ఫ్రూటిఫై అయ్యి పడి ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే మన క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని ప్లస్ మనకు సంబంధిత ఇన్వెస్టిగేషన్లో పార్ట్స్ అయిన అన్ని టీమ్స్ను పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం, సీసీ కెమెరాస్ దాని మీద కూడా టీమ్స్ని డిప్యూట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. అతి త్వరలోనే ఆ మృతదేహానికి సంబంధించిన గుర్తు తెలియని మృతదేహం కాబట్టి దాని మహిళా మృతదేహం కాబట్టి అది తొందరగా డిటెక్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. హత్యనా లేకుంటే అది హత్యనా లేకుంటే ఏదైనా న్యాచురల్ డెత్ అనేది మనకు రానున్న క్రమంలో తెలిసి వస్తుంది. ఎమ్మెల్సీ భరత్ అక్రమంగా అనుమతులు లేని క్వారీలు నడుస్తుంటే జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఈ వాక్యాలపై చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. చంద్రబాబు లాగా వెన్నుపోటు రాజకీయాలు తనకు రావని అన్నారు. తన తండ్రి అనారోగ్యంతో మరణిస్తే కుప్పం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పటికీ గుర్తుంచుకొని వారికి న్యాయం చేస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలకు మారుపేరని భరత్ మండిపడ్డారు. ఇక్కడ కంప్లీట్గా అన్ని ఆపేసినారా అని అంటారు. నంబర్ 1. మళ్ళా నేను ఆక్సిజన్ ప్లాంట్ పెడితే దానికి ఇంకొక ఆక్సిజన్ ప్లాంట్ పెడతారు. ఎందుకు పెట్టినారు? పక్కన పెట్టచ్చు కదా అంటారు. అంటే ఏంటి మీకు కావాల్సింది? అభివృద్ధి చేస్తేనేమో నా నియోజకవర్గంలో ఎందుకు అభివృద్ధి చేస్తానో పక్క నియోజకవర్గంలో తీసుకోపో అంటావు. ఆక్సిజన్ ప్లాంట్ పెడితే అట్లా మాట్లాడినా. మళ్ళా ఇంకొకసారి ఇంకొక ప్లేస్లో అస్సలు నా నియోజకవర్గం నేను ఎమ్మెల్యే కాబట్టి కంప్లీట్గా కన్నెర్ర చేసినారు, నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు అంట. చేస్తేనేమో ఎందుకు చేసినావు, చేయకపోతే ఎందుకు చేయలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కన్ఫ్యూజన్. కుప్పంకి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత డైరెక్ట్ బెనిఫిషరీస్గా కుప్పం అభివృద్ధికి సంబంధించి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ 851 కోట్లు. కావాలంటే మీకు డాక్యుమెంట్స్ అనే ప్రూవ్ చేస్తాం. 851 కోట్లు. ఆల్ సంక్షేమ పథకాలు ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మీరు ఎంత ఇచ్చినారు? మీరు ఒక సీఎంగా సొంత కాన్స్టిట్యున్సీ 35 years ఎమ్మెల్యే, 14 years సీఎం, మిగతా అపోజిషన్ లీడర్ కదా మీరు. ఇంకా కూడా తులసి ఈరోజు మేము పోతే డ్రైనేజ్ సమస్య తీర్చలేకపోతున్నాం. మా ఊరికి డ్రైన్లు లేవని అడుగుతున్నారు. ఒక బుక్ ఇస్తే బుక్ ఇట్లు ఎత్తుకొని మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్ కట్టాం, మనం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం. ఏంది మెడికల్ కాలేజ్ ఇచ్చేది? ప్రైవేట్ కాలేజా? ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్. పులివెందుల చూడండి, వాళ్ళన్నీ గవర్నమెంట్ కాలేజీలు పెడుతున్నారు. ఇక్కడ పిఎస్లో ఒక వ్యక్తికి సీట్ కావాలంటే డబ్బులు కట్టాలా, మెడికల్కి డబ్బులు కట్టాలా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు లేకుండా మేము చేస్తా ఉన్నాం. ఏమనంటే నేను ఇది ఇచ్చేసిన అది ఇచ్చేసిన, ఒక్క ఇండస్ట్రీ ఇచ్చినారా సార్ మీరు? 35 ఏమనంటే హైటెక్ సిటీ నేను కట్టినా అంటాడు. అంత హైటెక్ సిటీ అంత అవసరం లే, ఒక చిన్న హైటెక్ సిటీయో లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ స్ట్రిప్. ఎప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలి మీరు? కట్టాలనుకుంటే 5 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసి 5 ఏళ్ళ లోపల నెక్స్ట్ ఎలక్షన్ పోయే లోపల ఎయిర్పోర్ట్ కట్టాలి. వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అన్నారు. ఆ ల్యాండ్స్ అట్లా నాశనం అయిపోయాయి. ఒక్క ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను వచ్చిన వెంటనే క్లియర్ చేసేస్తానన్నాడు.
అసలు మీ మీద విశ్వసనీయత ఎక్కడుంది ప్రజలకి? మీరు ఇప్పుడు వచ్చిన వెంటనే తీసేయడానికి కుప్పం మున్సిపాలిటీ చేసింది ఎవరు సార్? కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో శ్రీ భారతి విద్యా మందిరం పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మేడ ప్రభాకర్, తోమండు నాగేంద్ర, సుంకు రాజేష్, జిల్లా ఆడిటర్ శ్రీనివాస్, ప్రధానాచార్యులు ప్రసాద్, ఆచార్యులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. Ruksana. విజయనగరం జిల్లాలో అదృశ్యమైన కానిస్టేబుల్ శవమై తేలాడు. డిసెంబర్ 30న రాత్రి కానిస్టేబుల్ ఇంటి నుంచి వెళ్లాడు. తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలో తుప్పల మృతదేహం లభ్యమైంది. గరుగుబిల్లి మండలం నందివాణి వలస గ్రామానికి చెందిన డోకల శ్రీనివాస్ నాయుడు విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారని స్థానిక ఎస్ఐ ఎం రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గురయ్యాడా లేదా ఎవరైనా హత్య చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు 1:30కి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్కి వచ్చాము. ఐటీడీఏ పార్క్ దగ్గర ఈ డోకల శ్రీనివాస్ నాయుడుని ఎవరైతే మాకు మ్యాన్ మిస్సింగ్ కేసు కంప్లైంట్ వచ్చిందో ఇతని మిస్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేసు కూడా కట్టడం జరిగింది. ఈ బాడీ అయితే ఇప్పుడు ఇక్కడ వెహికల్తో పాటు దొరికింది. ఇమీడియట్గా పిఎంకి పంపించడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇమీడియట్గా దీంట్లో ఉన్న మిగతా ఫ్యాక్ట్స్ ఏంటనేది రివీల్ చేస్తాం. ఇతను ఎంవీపీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు వైజాగ్ సిటీలో.
కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, మెడికల్ లీవ్లో ఉన్నారు. తర్వాత 30వ తారీఖు మిస్ అయ్యారు, మనకు కంప్లైంట్ వచ్చింది. మనం కేసు రిజిస్టర్ చేసాము, ఇమ్మీడియట్గా టీమ్ ఫామ్ చేసాము, CCTV ఫుటేజ్ అని వెరిఫై చేసాము. ఈరోజు ఇక్కడ బాడీ దొరకడం జరిగింది. ఇమీడియట్గా మనం హాస్పిటల్కి పంపించాము. ఇంక్వెస్ట్ యాజ్ వెల్ as PM కండక్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. మన స్టేషన్లో ఎప్పుడు కేసు నమోదైంది? కేసు మనం గరుగుబిల్లులో 0 FIR కింద 31st వేసాము, 1వ తారీఖు. ఇమీడియట్గా మనకి ఎక్కడైతే మిస్ అయ్యాడో చిన్న మ్యారింగ్ షిఫ్ట్ చేసాము 0 FIR కింద. అప్పటి నుంచి టీమ్స్ ఫామ్ చేసాము. ఎన్క్లోజర్లో ఎక్కడైతే మనకి ఎన్ రూట్లో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ వెతికాము. అందులో మనకి కనిపించాడు, కానీ అప్పటి నుంచి బండితో పాటు వెళ్ళటం వల్ల బండి ఎక్కడ ఉందని మన CCTV ఫుటేజ్ లాజెస్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. మనకి ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రైతు బంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ 50,000 కోట్లు విడుదల చేశారు. ఈ కారణంగా ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ దేదీప్యం, సోమాజిగూడ కార్పొరేటర్ వానం, సంగీత శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ పాల్గొన్నారు. టీవీ ఛానల్ నువ్వు ఇట్లా చేస్తే ఎట్లనే ముందు వస్తున్నావు, ఇంటికి రావాలి నువ్వు. నాయకులు గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా ఇవాళ వెంగళరావు నగర్ డివిజన్లోని వెంగళరావు నగర్ అయ్యప్ప గ్రౌండ్స్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు స్థానిక కార్పొరేటర్ దేదీపే గారు, అదేవిధంగా సంగీత యాదవ్ గారు, సమాజ్ కూడా ఈ ఆధ్వర్యంలో వాళ్ళ ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా అనుకోలేదు ఈ కోవిడ్ టైంలో ఈ ముగ్గుల పోటీ ఇంత మంచి స్పందన వస్తుంది అనుకోలేదు. బ్రహ్మాండమైన స్పందన రావడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఆ రుణమాఫీ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఆ రోజుల్లో సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఈ రైతు బంధు అనేది వేసి ఆ రైతు బంధు నెపంతో ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలను బ్యాంకర్లు మీరు ఇచ్చిన రైతు బంధు పైసలని కూడా ఆ రుణాల రూపకంగా వాళ్ళు పట్టేసుకుంటుంటే మీరు ఏం చూద్దాం చూస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి, రైతు బంధాన్ని వేసిండు, అక్కడ రైతులు రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు కట్టలేక చాలామంది రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధర రాక ఎక్కడికక్కడ చాలామంది రైతులు
చనిపోయిన విధానం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 7 ఏళ్ల కాలంలో దగ్గర 8,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలన గురించి మీరు ఒకసారి గమనించాలి. కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సంబరాలు బంద్ చేసి రైతులకు జరగాల్సిన మేలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ చూసినా ఏం చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఈ సంబరాలను కూడా రైతులు పాల్గొంటా ఉన్నారు, పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని దోచుకొని ఆర్థిక వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి రావాల్సిన రాయితీలన్నీ ప్రజలకు రావాల్సిన రాయితీలన్నీ కూడా కట్ చేసేసి రైతులను మోసం చేసి ఇక్కడ ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మీకు అందరు చూస్తే మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో నెంబర్ 1 ఉంది. ఏమిట్లా నెంబర్ 1 ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ నెంబర్ 1 అనేది ఏమిట్లా ఉంది, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో, కరప్షన్ చేయడంలో, అంటే రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు సంపాదించడంలో, కమిషన్ల కక్కుర్తిలో డబ్బులు సంపాదించడంలో, ఈ రాష్ట్రాన్ని దోచడంలో నెంబర్ 1 ఉంది తప్ప అభివృద్ధిలో మొత్తం వెనుకబడిందని చెప్పేసి నిన్న మన జరిగిన సూచికలు కూడా మన పేపర్లలో చూడడం జరిగింది. ఎక్కడెక్కడ మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బీజేపీల గురించి చెప్తా ఉన్నారు, బీజేపీ వీళ్ళ గురించి చెప్తా ఉన్నారు. బీజేపీల మీద నెపం వేసి మీరు ఒడ్లు కొనరాకొన్నారని చెప్పేసి నిన్న ఆడుతున్న డ్రామాలు మీరు చూసిర్రు. ఇద్దరు బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యవహారం తీరు ఎట్లా ఉందంటే నువ్వు కొట్టు నేను ఏడుస్తున్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది వీళ్ళు టీఆర్ఎస్లో బీజేపీల మీద వేయడము, వీళ్ళిద్దరు కూడా కొల్లుడయ్యి ప్రజలను మోసం చేసే పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరు కలిసి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో మనం అందరూ గమనిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఆ రోజు సోనియా గాంధీ గారు చెల్లించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 7 ఏళ్ల కాలంలో ఎక్కడికక్కడ అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక చాలా మంది యువత నిన్న ఆత్మహత్య చేసుకున్న విధానం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగానే రైతులు కూడా ఈరోజు చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఈ ఒడ్ల విషయంలో కూడా ఒడ్లు కొనకపోతే కల్లాల కాడికి కాంగ్రెస్ అనే నినాదాన్ని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేమందరం కూడా చాలా మటుకు ఈ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సంబరాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పథకాలు దేశానికి ఆదర్శమని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఉత్సాహంగా పాల్గొన్న రామకృష్ణపురం మహిళలు. నారాయణపేట జిల్లాలో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్. విజయనగరం జిల్లాలో అదృశ్యమైన కానిస్టేబుల్ ఐటీడీఏ పార్క్ సమీపంలో తుప్పల్లో మృతదేహం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి లక్షణ సమాజం. నమస్కారం.